ఈరోజు మేమిద్దరం షూట్కి వెళ్తున్నాం. లిక్లేష్కి ముఖ్యంగా ఈ షూట్ అనమాట. నేను రిచ్ కాదు, లిక్లేష్ బొచ్చుకిడ్. తీసుకొని డస్ట్బిన్ లో పడేస్తా. అయితే నేను కూడా నెక్స్ట్ టైం అదే చేస్తా, డస్ట్బిన్ లో పడేస్తా. అంటే అది కళ్ళు నొక్కునే. ఏం లేవా మరి? ఎందుకు వేసుకున్నావు గెటప్? కార్డ్స్ ఇవ్వాలి కదా, పోస్ట్ కార్డ్స్, లెటర్స్. నా లిక్లేష్ ఇట్లాగా పాడడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. సో యా, సెగ్మెంట్ బాగా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఎస్, ఈరోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో నా స్మాల్ సింపుల్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ లెగ్గానే చక్కగా బెడ్షీట్స్ అన్ని మడత పెట్టేసి కొంచెం బ్రష్ చేసుకొని హైడ్రేట్ అవుతున్నాను. సో మార్నింగ్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, స్కిన్ కానీ మన హెల్త్కి కానీ. సో ఇది నాకు రెడీగా ఉంటుంది. నేను నైటే వాటర్ ఫిల్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ ఉంటుంది అనమాట. నేను యూజ్ చేసేది వచ్చేసి నెస్తాషియా వాళ్ళది ఈ టంబ్లర్. నాకు ఫేవరెట్ టంబ్లర్ ఇది. ఈ టంబ్లర్ వచ్చేసి డబుల్ వాల్ వాక్యూమ్ ఇన్సులేషన్ ఉంటుందండి. అంటే మనకి హాట్ కావాలంటే హాట్, కోల్డ్ కావాలంటే కోల్డ్ కొన్ని అవర్స్ లో ఉంటుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్ గా 1200 ml కెపాసిటీ ఉంటుంది. కంప్లీట్ హైడ్రేషన్ కోసం ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. కంఫర్టబుల్ గ్రిప్ ఉంటుంది అండ్ అలాగే స్పిల్ ప్రూఫ్ కూడా ఉంటుంది అనమాట. కన్వీనియంట్ గా ఉంటుంది సిప్పింగ్ కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ చాయ్ లేకపోతే ఎలాగా, ఖచ్చితంగా నేనైతే చాయ్ లేకుండా అస్సలు ఉండలేను. మార్నింగే మనం చాయ్ తాగాల్సిందే. ఈ బ్యూటిఫుల్ గ్లాస్ దాంట్లో అయితే నేను యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఎస్థెటిక్ ఫీలింగ్స్ వస్తాయి అండ్ ఫీల్ గుడ్ లో ఉంటుంది కదా. ఇలాంటి బౌల్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం మనకి మోటివేటింగ్ గా కూడా ఉంటుంది. సో నార్మల్ మిల్క్ చాయ్ తాగుతానండి నేను. రెగ్యులర్ చాయ్ తాగుతాను అనమాట. నేను మా హస్బెండ్ కి మాకు మార్నింగ్ కంపల్సరీ మేము చేసుకుంటాం ఖచ్చితంగా. సో ఇందులో అయితే కాంప్రమైజ్ అవ్వలేను ఎంత డైటింగ్ చేసినా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే రకరకాల టీ గ్లాసెస్ని ట్రై చేస్తూ ఉంటాను. ఇవి వచ్చేసి నెస్తాషియా నుంచి తీసుకున్న టీ కప్స్ అనమాట. నాకు టీ కప్స్ అని కాదు, బట్ నేను ఇది టీకి వాడుతున్నాను ఎందుకంటే ఫీలింగ్ లైక్ ఎస్థెటిక్. ఇంకా మేమిద్దరం మంచిగా చాయ్ టైం మాకు మార్నింగే మా ఆయనకి నాకు ఏంటంటే ఈ టైం అనేది మేము చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. సో ఖచ్చితంగా మార్నింగ్ ఇద్దరం అట్లా చాయ్ తాగి మంచిగా కబుర్లు చెప్పుకొని ముందు రోజు తనేం చేశారు నేనేం చేశాను అన్నీ అట్లా మాట్లాడుకొని మేము అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. మీలో ఎంతమంది కపుల్ గోల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ పోహా చేస్తున్నాను అనమాట ఈరోజు. సింపుల్ గా పోహా మనకి డైట్ కి బాగుంటుంది అండ్ అలాగే మంచిగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే నాకు కంఫర్టబుల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో ఇందులో నేను చాలా సింపుల్ గా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు తెలుసు చాలా మంది అడుగుతారు. నేను ఈ కడాయి వచ్చేసి నెస్తాషియాలో తీసుకున్నాను. చాలా చాలా యూజ్ఫుల్ కడాయి అండి నాకు ఇది. ఈ కడాయి వచ్చేసి 2.5 mm ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ లో కన్స్ట్రక్ట్ అయింది అనమాట. ఇది కంప్లీట్ గా హీట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంతటికి మనకి ఈక్వల్ గా హీట్ అవుతుంది. మంచిగా కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని హనీకోమ్ నాన్ స్టిక్ సర్ఫేస్ అంటారు. మనకి ఇది స్క్రాచ్ కూడా పడదు. పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీడే అనమాట. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులోని ఆయిల్ ఎక్కువ పడదు అండ్ అలాగే ఈవెన్ గా కుక్ అవుతుంది అనమాట. కర్రీస్ కానీ ఏమైనా సరే నేను అన్ని మోస్ట్లీ నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కర్రీస్, పులుసులు, ఫ్రైలు అన్ని ఇందులోనే చేసేస్తూ ఉంటాను. నాకు అంటే వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తుంటుంది అనమాట ఈ కడాయి నాకు. అండ్ నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూస్తే మీరు టెంప్ట్ అవ్వాల్సిందే. చూడండి, నేను ఒక పక్క వెజ్జీస్ కూడా నేను బాయిల్ చేస్తున్నా అనమాట.
కొంచెం మంచిగా ఫైబర్ అవన్నీ రావడానికి. అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని దాని మీద సాల్ట్ పెప్పర్ అన్నీ వేసేసుకుంటాను. అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్లో కూడా లైట్గా సాల్ట్ పించ్ చేసుకుంటాను. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్. మేమిద్దరం చక్కగా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాయ్కి. అంటే కొంచెం టైం గ్యాప్లోనే తీసుకుంటాము. సో చూసారు కదా మా బ్రేక్ఫాస్ట్ పోహా విత్ మనకేంటంటే పల్లీస్ అవన్నీ యాడ్ చేయడం వల్ల కొంచెం ప్రోటీన్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో మీకు కడే కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మేమిద్దరం షూట్కి వెళ్తున్నాం, లిక్లేష్కి ముఖ్యంగా ఈ షూట్ అనమాట. సో శ్రీదేవి డ్రామా కంపెనీ. సో థీమ్ వచ్చేసి ఇట్లా చిల్డ్రన్ పేరెంట్స్ అట్లా ఉంటారు కదా, అట్లాంటి థీమ్తో ఈరోజు షూట్ జరగబోతుంది అనమాట. సో మన లిక్లేష్ ఈరోజు స్కిట్స్ చేస్తాడు, చాలా చాలా యాక్టివిటీస్ చేయబోతున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ ఎనీ ప్రాక్టీస్, వితౌట్ ఎనీ నాలెడ్జ్. యాక్చువల్లీ వాడికి కెమెరా ముందు ఎట్లా చేయాలి ఏం తెలీదు. సో అదర్ కిడ్స్తో పాటుగా చేయాలన్నమాట. సో చూద్దాం, నేనైతే ఎగ్జైట్ ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ లిక్లేష్? బాగానే ఉంది. సో చూద్దాం, ఫస్ట్ టైం వాడిని వేసుకొని షూటింగ్ వెళ్తున్నా, ఇద్దరం కలిసి షూటింగ్కి వెళ్తున్నాం. ఎస్, ఐ హోప్ ఈ వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో లెట్స్ వాచ్. మేమైతే వచ్చేసాము. ఫస్ట్ నేనైతే రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే కొంచెం మేకప్ అది వేసుకోవాలి కాబట్టి. నేను రిచ్ కిడ్ కాదు, బొచ్చు కిడ్. హలో బొచ్చుకి, వయ్యారు వేరే మేకప్ బొచ్చుకి. ఏం చేస్తాం, తప్పట్లేదు. ఇట్స్ మై జాబ్. బొచ్చుకి మేకప్ వేసుకోవడమేరా నా పని. సో వాడు అలా అంటూ ఉంటే నాకు చెప్తున్నాను, వాడికి ఎడ్యుకేట్ చేస్తున్నాను అనమాట. మేకప్ ఈజ్ మై వర్క్. సో ఐ మేకప్ అయితే నేను ఎక్కువ చేసుకోలేను ఈరోజు, ఎందుకంటే చిన్నపిల్లల గెటప్. నువ్వు పెద్దవాళ్ళ గెటప్. నేను రూల్ చేయాలి, నేను ఫోన్ తీసేసుకుంటా. నువ్వు ఐఫోన్ ఇంకా సామ్సంగ్ ఇప్పుడు వాడుతున్నావు కదా, తీసుకొని డస్ట్బిన్లో పడేస్తా. అయితే నేను కూడా నెక్స్ట్ టైం అదే చేస్తా, డస్ట్బిన్ లో పడేస్తా. అంటే అది ఎందుకు? నేను పెద్ద అయ్యాక అదే నేను పెద్ద ఈ గెటప్ అయిపోయాక ఇంటికి వెళ్ళంగానే అప్పుడు కదా నీ ఫోన్ డస్ట్బిన్ లో ఉంటుంది కదా, అది తర్వాత నీ ఫోన్ డస్ట్బిన్ ఉంటుంది కదా, నేను పట్టుకొని ఉంటాను కదా. అదేంటో చెప్పు, అదేంటో మీరు చెప్పు, ఇదేంటో అడుగుతున్నాడు. గెస్ చేయి, ఏమై ఉంటుంది? నాకేం తెలుసు. దేనికి కళ్ళు నొక్కునే. ఎందుకు నొక్కుంటే కళ్ళు ఇలా. ఓ మై గాడ్, ఐ లాషెస్. sort of. So makeup is not an easy job, you know. Oh my god. Really? Anyone can do this in the whole entire world. Even Jeff Bezos. సో లిక్లేష్ పోస్ట్ మ్యాన్ గెటప్ లో ఉన్నాడు. Bruh. ఏది బ్యాగ్ ఏది? పోస్ట్ కార్డ్స్ లేవు అందులో? Post ఏం లేవా? మరి ఎందుకు వేసుకున్నావు గెటప్? కార్డ్స్ ఇవ్వాలి కదా, పోస్ట్ కార్డ్స్, E. లెటర్స్ E. ఇద్దాం.
సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము మా రీల్స్ పాటలు అనమాట. ఏదో రీల్స్ ట్రై చేసాము. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్నాయి రీల్స్ అని కూడా. అఫ్ కోర్స్ నాకు తిట్టకండి, ఇదంతా కొంచెం పాత వ్లాగే, బట్ అప్పుడు అప్లోడ్ చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నా. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇట్లా రీల్స్ చేసుకుంటున్నాం అనమాట షూట్ గ్యాప్ లో. ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు. बड़ी चामड़ी ही चमकते हूँ नाथ में लका 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 लका. సో షూట్ ఇప్పుడే అయింది, ముగించుకొని వి బోత్ స్టార్టెడ్. వీడు చక్కగా సన్ రూఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు చీకట్లో. పైన ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తున్నాము మెల్లగా. వెళ్ళబోతున్నా ఇంకా నేను, ఎందుకంటే వీడు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నా కోసం లిక్లేష్ ఈరోజు డెడికేటెడ్గా సాంగ్ పాడాడు. ఐఎమ్ సో 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 హ్యాపీ నిజంగా. ఆ సాంగ్ జనరల్గా వింటేనే ప్రతి మదర్కి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, ఎమోషనల్గా అనిపిస్తుంది. బట్ అలాంటిది లైట్ వేసుకొని మాట్లాడుతుంది. ఎస్, అలాంటిది నా కోసం నా లిక్లేష్ ఇట్లాగా పాడడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. సో యా, సెగ్మెంట్ బాగా జరిగింది. ఈరోజు ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఎపిసోడ్ ఐ హోప్ మీరు అందరూ చూస్తారనుకుంటాను. ఒరిజినల్ ఎపిసోడ్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్. ఎందుకంటే కంప్లీట్ చిల్డ్రన్స్ డే స్పెషల్ కింద ఈ ఎపిసోడ్ని తీసారనమాట. సో చక్కగా ఇంట్లో పిల్లలందరూ కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎపిసోడ్ని. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ ఈటీవీ మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది ఎవ్రీ సండే. సో ప్లీజ్ డూ వాచ్. లింక్ ఇస్తాను. సో అండ్ ఇక్కడ నుంచి వీడు ఇంత కష్టపడి షూటింగ్ తీసుకొచ్చినందుకు నాకు పెట్టాడు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఫుడ్కి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఫుడ్ తినిపించాలని చెప్పాడు అనమాట. సో అందుకని చెప్పి నాకు కూడా ఆకలేసింది. యాక్చువల్గా మేము మధ్యాహ్నం పెద్దగా ఏమీ తినలేకపోయాం. లైట్గా పప్పన్నం తినేసి అట్లా లేచేసాం, పెద్దగా ఏం తినలేదు. అండ్ ఇప్పుడు వరకు ఏమీ తినలేదు. ఫుల్గా ఆకలేస్తుంది ఆడికి నాకు. ఎంజాయ్ చేయమ్మా, నువ్వేం చేయి, ఆకలేస్తుంది. సో ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు పైన ఉన్నావు, నేను స్లోగానే డ్రైవ్ చేస్తా. నో అంత లేదు అక్కడ. సో అది మా ఎంజాయ్మెంట్ ఇట్లా నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఇద్దరు మే మామ్ అండ్ సన్ గోయింగ్ టు రెస్టారెంట్స్ అండ్ హ్యావింగ్ సమ్ నైస్ డిన్నర్. యాక్చువల్లీ పాప మా ఆయన్ని జాయిన్ అయ్యమని చెప్పాను, ఇప్పుడే ఫోన్ చేశాను కానీ ఆయనకి అవ్వట్లేదు, వేరే వర్క్ ఉందంటే ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు. అందుకే మా ఇద్దరిని యూ క్యారీ ఆన్ అన్నారు కాబట్టి ఇంకా మేమిద్దరం వెళ్ళి మంచిగా తినాలి. చాలా ఆకలేస్తుంది. యా, ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఇప్పుడు వంట చేసుకొని తినేంత ఓపిక అయితే నాకు లేదు. సో వాడు కూడా రెస్టారెంట్ అన్నాడు కాబట్టి వెళ్ళి తినేసి ఇంకా డ్రెస్ తీసుకోవడమే. నేను ఇదే డ్రెస్తో ఇంకా కంటిన్యూ అయిపోయాను అనమాట. సో అది మేమైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాము. వెంటనే రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఇంక నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకొని తింటున్నాం అనమాట. హోల్ డే మంచిగా తినలేదు ఇద్దరం, అందుకని చెప్పి ఇక్కడ ఫుల్గా తింటున్నాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.